పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడినైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఈయన గురించి బైబిల్ రాయబడినమాట నిష్ప్రయోజకుడు, అంటే ఇతని వల్ల ఏ ప్రయోజనము లేదు. ఇలాంటి నిష్ప్రయోజకుడు గురించి పౌలు గారే ఏకంగా ఒక పత్రికను రాశాడంట. చెప్పగలరా ఆ పత్రిక ఏంటో? అమ్మా, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అతని గురించినటువంటి ఒక 2 విషయాలు మీ ముందుంచి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒనేసిము పేరుకు అర్థము సహాయకుడు, సహకారి అనేటువంటి అర్థం. ఎవరు ఈయన అంటే, పూర్వపరాలలోనికి వెళ్తే పౌలు పరిచర్యను కొనసాగిస్తూ గ్రామాన్న సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇహురాపోలి అనేటువంటి గ్రామానికి పౌలు గారు వచ్చారు. అక్కడ దేవుడు సువార్తను పౌలు గారు ప్రకటిస్తే అనేక మంది సువార్తను నమ్మి రక్షణ బాప్తిస్మం పొందారు. ఆ పొందిన వారిలో ఫిలోమోను కూడా ఒకరు. ఈ ఫిలోమోనుకి అప్పియా అనే భార్య, అర్కిప్పా అనేటువంటి కుమారుడు ఉన్నారు. ఈయన కాస్తో కోస్తో కొంచెం డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి. ముందు దేవుడు అంటే ఎరగనవాడే. ఎప్పుడైతే పౌలు యొక్క మాటలు సువార్తను విన్నాడో దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ ఫిలోమోనికి ఒక దాసుడు, బానిస. ఈ ఒనేసిము ఎవరే అంటే బానిస. చాలా నమ్మకంగా ఫస్ట్ పనిచేశాడు. రోజులు గడిచిన తర్వాత ఇక పూర్తిగా కాడి తీసి పక్కనాడేసాడు అంతే. బానిసగా ఇంట్లో ఉంటాడు కానీ పనేం చేయట్లా. అతని గురించి చెప్పబడిన మాట, ఇతను ఉన్నాడు కానీ నిష్ప్రయోజకుడు అనేటువంటి మాటను చూస్తాం. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఒనేసిము ఏం చేస్తాడంటే ఫిలోమోను ఇంటిలో దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు బైబిల్లో లేదు కానీ దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకుని, ఆ బంగారం తీసుకొని రోమ్ నగరానికి వెళ్ళిపోతాడు. ఎందుకు రోమ్కి వెళ్ళిపోతాడంటే దొంగలకే కానీ అందరికీ ఒక అడ్డ లాంటిది రోమ్. అక్కడికి వెళ్ళిపోతే నేను ఎవరికి తెలియదు కదా అనేటువంటి సదుద్దేశంతో రోమ్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఒనేసిమును పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు పట్టుకుని జైల్లో వేసేస్తారు. ఆల్రెడీ అదే జైలులో పౌలు గారు ఉంటారు. పౌలు ఎక్కడున్నా, ఓడలో ఉండని, వ్యాపారంలో ఉండని, నడి సముద్రంలో ఉండని, జైలులో ఉండని, ద్వీపంలో ఉండని, ఎక్కడున్నా దేవుని యొక్క మాటలు చెప్పడం మాత్రం మానడు. ఈ జైలులో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం వల్ల ఈ ఒనేసిము దేవుని మాటల చేత పట్టబడి రక్షించబడతాడు. ఎంత గొప్ప వార్త! ప్రైజ్ హల్లెలూయా. ఎవరైనా ఒక బానిస, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక దొంగతనం చేసి పోలీసులకు పట్టబడి జైల్లోకి వచ్చాడు. అలాంటి వ్యక్తి పౌలు యొక్క సువార్తను బట్టి రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత కొద్ది రోజులకి ఒనేసిము విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడిన తర్వాత పౌలు గారికి ఒక ఆశ అంటే ఈ ఒనేసిమును తనతోనే ఉంచుకోవాలని. కానీ ఈ ఒనేసిము ఎవరు అంటే ఒకరి యొక్క బానిస. ఎవరికి? ఫిలోమోనుకు బానిస. ఫిలోమోనుకు బానిసుకున్నటువంటి వ్యక్తిని నాకు పరిచారకుడుగా ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఒనేసిముని ఎక్కడికి పంపించాలి? ఫిలోమోను దగ్గరికి పంపించాలి. ఏం చేశాడు అంటే ఫిలోమోనుకి ఒక చక్కటి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాన్ని మనం ఇప్పుడు చదివేమే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తూకీకు నన్ను గూర్చిన. పౌలు ఏ పత్రిక రాసినా జైల్లో ఉండే రాస్తాడు. ఎక్కువ 4 పత్రికలు జైల్లో ఉండి రాశాడు పౌలు గారు. ఈ పత్రికలు కానీ ఏవైనా సరే ఎవరితో ఇచ్చి పంపించేవాడు అంటే ఈ తూకీకుతో ఇచ్చి పంపించేవాడు. ప్రతిసారి తూకీకి ఒక పత్రికను ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు పౌలు గారు తూకీకి ఒక పత్రికతో పాటుగా ఈ ఒనేసిముని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఎవరికి అంటే ఫిలోమోనుకి.
అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును. నమ్మకమైన దొంగ అంతే కదమ్మా. ఒక దొంగ దేవుని చేత పట్టబడిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? నమ్మకమైన. అమ్మ పక్కనకి ఒక మాట ఉంటుంది, ఎవరికి? పౌలుకి నీకు ప్రియ సహోదరుడు. ఎంత చక్కని మాట. రక్షించబడకముందు నువ్వు ఎలాంటి ఘోర పాపివైనా పర్లేదు, అది వన్స్ నువ్వు రక్షణ పొందావంటే నీ జీవితం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. ఇలాంటి నమ్మకముగా ఉన్నటువంటి ఒనేసిమును తూకీకు ఇచ్చి పంపిస్తూ ఒక మాట అంటున్నాడు, ఒనేసిమును నీ యొద్దకు పంపుచున్నాను, ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే, వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఏ సంగతులను తెలియచేస్తారు అంటే, పద కొంచెం ముందుకు వెళ్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 10వ వచనంలోకి వద్దాం చూడండి. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాము. పౌలు యొక్క దక్షత చూడండి మీరు. ఒనేసిమును బట్టి ఫిలోమోనును రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. చక్కటి తెలుగులో చెప్పండి, బతులు మాడుకుంటున్నాడు. ఏమని? ఒనేసిమును నువ్వు దయతో క్షమించు, రెండవది అతన్ని ప్రేమించు. అతను అంతకుముందు నిష్ప్రయోజకుడే, నీ ఇంటి దగ్గర దొంగతనం చేసిన వాడే, మనుషుడు కాదు, కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు ఒనేసిము ఎవరై అంటే నా బంధకములో నేను కలిగినటువంటి నా ప్రియ. అబ్బా ఎంత చక్కటి మార్పు చూడండి. ఒక దొంగని పౌలు ఏమని పిలుస్తున్నాడంటే నేను కనిన నా ప్రియ కుమారుడు. అంటే ఎంతలాగా మారాడో చూడండి. ఎంతలాగా పౌలుకి ఆ జైలులో ఆ చెరసాలలో పరిచర్య చేయకపోతే పౌలు ఆ మాట అంటాడు. అమ్మ నువ్వు మారావు అంటే ఆ మార్పును ఏం చేయాలో తెలుసా? క్రియలలో చూపించాలి. పౌలు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము అని మారేనని కూర్చుంటే కుదరదు. నీ విశ్వాసాన్ని క్రియలలో నువ్వు చూపించాలి. నీ మాటల్లో చూపించాలి, నీ ప్రేమలో చూపించాలి, నీ పాటల్లో చూపించాలి, నీ వాక్యంలో చూపించాలి, నీ ప్రార్థనలో చూపించాలి, మందిరంలో చేసేటువంటి సేవా పరిచర్యలు చూపించాలి. అంతేగాని నేను మారాను నా దేవునికి తెలుసు అంటే కుదరదు. అమ్మ అతని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపించుచున్నాను. ఏమంటున్నాడమ్మా? నా ప్రాణము వంటి వాడైనటువంటి వాడిని నీ యొద్దకు తిరిగి పంపిస్తాను. అంటే ఎంతలాగా పశ్చాత్తాపం చెందాడు చూడండి. ఎంతలాగా తన విశ్వాసాన్ని ఆ క్రియల రూపంలో పౌలుకు చూపించకపోతే ముందు నా సహోదరుడు అంటాడు, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు అన్నాడు, ఇప్పుడేమో నా ప్రాణం లాంటి వాడు అంటున్నాడు. 11వ వచనంలో నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని నుంచుకొనవలని అంటుకోండి, కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకు ఇష్టము లేదు. ఈ ఒనేసిమును యాక్చువల్గా నా దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ ఒనేసిము ఎవరు? నీ దాసుడు. నీ దాసుడిని నీకు ఇష్టం లేకుండా నా దగ్గర పెట్టుకోవటం మంచిది కాదు. అందుకే నా దగ్గర పెట్టుకోవాల్సిన ఒనేసిమును నీకు ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గరికి పంపించేస్తా ఉన్నా. ఆమె అర్థమైందా? అతన్ని ఒక వెలపెట్టి దాసుడుగా కొనుక్కున్నాడు. ఒక డబ్బు తీసుకుని పోయాడు. కొనుక్కున్నప్పుడు కొంచెం డబ్బు, వెళ్తే ఒక డబ్బు. ఒనేసిమును బట్టి ఫిలోమోను చాలా నష్టపోయాడు. ఇప్పుడు నష్టాన్ని భర్తీ చేయాలి కదా, అందుకే ఈ ఒనేసిమును నీ దగ్గరికి పంపించడమే యుక్తమని తెలిసి ఈ ఒనేసిమును నీ దగ్గరికి పంపించేస్తూ ఉన్నా. నీ దాసుని తిరిగి నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని ప్రయోజకునిగా చేసి నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నా. ఇక మీదట ఈ దాసుడు కాదు. దేవుడు మనందరితో ఒక మాట చెప్తాడు, ఇక మీదట మిమ్మల్ని దాసుడు అని పిలవక. అమ్మా ఎందుకు అంత భయంగా చెప్తారు? ఇక మీదట మిమ్మల్ని దాసుడు అని పిలవక. అందుకే ఇక్కడ పౌలు చెప్తారు, ఈ దాసుడు ఇక మీదట దాసుడు కాదు, ఎవరు? సహోదరుడు. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో
సహోదర ప్రేమ కలిగి ఉండవలెను అని పౌలు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంటాడు. 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఫిలోమోను, నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, నువ్వు నన్ను ఎలా చేర్చుకుంటావు? అమ్మో మా ఇంటికి పౌలు వచ్చాడని చెప్పి టెన్షన్ పడిపోయి గబగబా కుర్చీ వేసి చక్కటి పాలిచ్చి, పౌలు గారు కూర్చోండి, మీకు ఏం కావాలి, ఏం చేయాలి, పాస్టర్ గారు వచ్చినప్పుడు కొంచెం ప్రేమ చూపిస్తాం కదా. నేను వచ్చినప్పుడు నీ ఇంటికి నువ్వు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటావో, ఈ ఒనేసిమును కూడా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటావో ఒనేసిమును కూడా అలాగే రిసీవ్ చేసుకో. ఎందుకు ఒనేసిము మీద పౌలుకి ఇంత ప్రేమ అంటే, ఒనేసిములో ఆ ప్రేమను పౌలు చూశాడు. ఈ ఒనేసిము ఇలా ఉంటే మంచిది కాదు, ఇతను అక్కడికి పంపి ఇంకా ప్రయోజకునిగా చేయాలి. ఒనేసిము యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని నిలబట్టాలి. ఎందుకంటే అతను దొంగగా వెళ్ళిపోయాడు. ఒక ఊరిలో దొంగగా వెళ్ళిపోయి మరో ఊరిలో నేను రక్షకునిగా ఉన్నాను అంటే ఆ సాక్ష్యం చల్లదు. నా మాట మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడైతే తన సాక్ష్యాన్ని కోల్పోయాడో ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 18వ వచనంలో, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన యెడల నీకు ఏమైనా రుణమున్న యెడల, అబ్బా ఏం చేయమన్నాడు? దాన్ని నా లెక్కలో వెయ్యి. ఎందుకని? వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒనేసిము దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నీ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే ఫస్ట్ ఏం చేస్తారా? నేను తీసుకుంటాను కానీ ముందు నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయావు వాచి, ఎత్తుకెళ్ళిపోయావు ఆ చైను, పట్టుకెళ్ళిపోయావు ఆ రింగు, ముందు ఆ డబ్బులు ఇచ్చే, తర్వాత నీ సొంత సహోదరునిగా నేను ఎవరిమైనా అంతే కదా. అందుకే పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. ఇంకొక మాట చెప్తూ ఉన్నాను, అతడు నీ యొద్ద ఏమైనా రుణం ఉన్నట్లయితే, పాపం ఒనేసిము అది ఏం చేయలేడు, ఆ లెక్కను నా లెక్కలు అయ్యి. నేను సేవకుని కదా, నేను అంటలా. తర్వాత మాట చూడండి, ఒక మాట, అమ్మా పౌలను నేను నా స్వహస్తముతో, ఏ మాట? పౌలను నేను నా స్వహస్తలతో, బాండ్ పేపర్ అన్నమాట. ఏంటి ఆ బాండ్ పేపర్ తెలుసా? అది నేనే తీర్తును. ఏది? ఏదైతే ఒనేసిముని దగ్గర అప్పుగా ఉన్నాడో, దొంగతనం చేశాడో, ఆ అప్పును ఎంత ప్రేమ చూడండి. నేను ఈ స్వహస్తాలు రాసిన జాగ్రత్త దాచిపెట్టుకో, అతను తీర్చలేడు. అది ఏదైనా నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని నేను తీరుస్తా. పౌలులో ఆ ప్రేమ చూడండి. ఒక రక్షణ పొందిన వ్యక్తిని తన సాక్ష్యాన్ని నిలబెట్టడం కోసము పౌలు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం చూడండి ఎంత గొప్పగా ఉందో. అక్కడితో పౌలు వదిలిపెట్టలా. ఏమన్నాడు తెలుసా? ఒక చక్కటి జోకేసాడు చూడండి. ఏమనేసాడు? ఆత్మ విషయంలో నువ్వు నాకు బాకీ ఉండవు. ఎందుకని? అంతకుముందు నువ్వు పాపివైన నేను నీ యొద్దకు ఒక దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి నేను వెలుగులోకి నడిపించాను కదా, ఆ బాకీ ఉంది కదా, ఉందా లేదా? నేను రాకపోతే నా దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటించకపోతే నువ్వు ఇంకా పాపపు మడుగులో ఉండేవాడు కదా. నేను నిన్ను రక్షించాను కాబట్టి ఇగో దీంతో పోల్చుకున్నది పెద్దదే. ఈ బాకీ ఆ బాకీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రక్షణ పొందినటువంటి ఒనేసిము యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టడానికి పౌలు ఒనేసిమును ఫిలోమోను ఇంటిలో చక్కగా చేర్చాడు. ఏం నేర్చుకోవచ్చు ఈ ప్రాసెస్ని బట్టి? ఈ మాటను బట్టి మీరు ఏం నేర్చుకోవాలి? ఒనేసిము ఎవరో కాదు, నీవు నేను మనందరము పాపం చేశాం. పాపము చేసి దేవుని ముందు తలెత్తుకోలేక లోకంలో కలిసిపోయి అలా ఉండిపోయాం. పాపం చేసి పారిపోయాం దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు దేవుని దగ్గరకు రావడానికి కొంచెం భయపడుతూ ఉన్నాం, జంకుతూ ఉన్నాం. పౌలు క్రీస్తుకు సాదృశ్యం. నీవు ఏదైతే పాపం చేసావో ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన రక్తాన్ని కార్చి దానిని వెలగా చెల్లించాడు. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్నాడు, ఒనేసిము తప్పు చేశాడు, దానికి ఉన్నటువంటి బాకీ ఏదైందో అది నేను చెల్లిస్తా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నువ్వు పాపం చేశావు, ఆ పాపానికి ఏదైతే వెల ఉందో ఆ వెలను నేను రక్తముగా కార్చాను, ఆ కాల్చిన రక్తమే వెలగా నేను ఈ పాపానికి చెల్లిస్తూ ఉన్నాను.
ఈ పాపమునకు వెలగా చెల్లించాడు కాబట్టి ఇక మీదట నీవు నేను ఎలా ఉండాలి? ప్రియ సహోదరులుగా ఉండాలి. ఒనేసిము పశ్చాత్తాపడ్డాడు. తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన మారు మనసుని క్రియల రూపంలో చూపించాడు కాబట్టి పౌలు అతను నమ్మాడు. తిరిగి తన సాక్ష్యాన్ని నిలుపుకోవడానికి ఫిలోమోను దగ్గరికి పంపాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నువ్వు మారేవని నమ్ముతూ ఉన్నాడు. తిరిగి నిన్ను సహవాసంలోనికి, సహోదరులోనికి తిరిగి చెల్లించడానికి నీ అప్పు ఏదైతే ఉందో, నీ పాపం ఏదైతే ఉందో, నీ బాకీ ఏదైతే ఉందో అదంతటిని తన చేవ్రాతతో, తన రక్తంతో కార్చి ఒక బాండ్ పేపర్గా శిలువలో మరణించాడు. నీ కై ఉన్నటువంటి ఆ పాపానికి రుణ విముక్తిని చేశాడు. ఇక మీదట నీవు నేను యేసుక్రీస్తుకి ఎవరమే? కుమారులమే, పైపెచ్చు సహోదరులమే. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒనేసిము ఏ విధంగా అయితే సహవాసంలో చేర్చబడ్డాడు, నీవు నేను కూడా ఆ క్రీస్తు సహవాసంలో చేర్చబడదుము గాక.